ఈ రోజు మన వీడియోలో మరవం మొక్క అండి. ఈ మరవం మొక్కను మనం ఏ విధంగా నాటుకుంటే మనకి ప్లాంట్ అనేది గుబురుగా, పచ్చగా పెరుగుతుంది అనేది తెలుసుకుందామండి. ఈ మరువం అనేది సువాసనతో వెదజల్లే మొక్క కదండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క ఇదండి. అంతేకాకుండా భగవంతుడికి కూడా చాలా ఇష్టము. పూలమాలల్లో కట్టేటప్పుడు ఈ మరువం అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ మరువం అంటే చాలా ఇష్టమండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ మొక్కను పెంచుకునేదానికి ట్రై చేయండి. నమస్తే అండి. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. బాల్కనీలో కూడా మనము పెంచుకోవచ్చండి ఈ మొక్క. ఇక్కడ చూస్తున్నారు కదండీ, కంటైనర్ సైజు 12 ఇంచెస్ కంటైనర్ అయితే సరిపోతుంది. మనము ప్రతి మొక్కలకి ఎలాంటి కంటైనర్ యూజ్ చేస్తామో అలాంటి కంటైనర్ పెడితే సరిపోతుందన్నమాట. సో దీనికి సెపరేట్‌గా మనం ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే మొక్క బాగా పెరిగిన తర్వాత ఇలా మనము ప్రూనింగ్ చేసేయాలి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా మనకు కొమ్మలనేది వస్తాయి కదా! అవి పక్కనే మనం ఇలా నాటేస్తూ ఉంటే చక్కగా మొక్క గుబురుగా బాగా హెల్తీగా పెరుగుతుందండి. అంటే కంటైనర్ గూడా పెద్దగా అవసరం లేదు దీనికి. 12 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా చక్కగా ఆకులు పెరగడానికి, మొక్క బాగా హెల్తీగా పెరగడానికి ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. అంటే రెగ్యులర్‌గా ఇచ్చే అంటే బియ్యం కడిగిన నీళ్లుంటాయి గదా! అలాగే రైస్ ఫెర్మెంటెడ్ వాటర్ అలాంటివి ఇస్తూ ఉంటే సరిపోతుందండి. అయితే దీంతో పాటు మనం సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వెల్ డ్రైన్ ఉండాలి. మట్టి గుల్లగా ఉండాలి. మట్టి అనేది గట్టిగా ఉండకూడదు. మనం వాటర్ అలా పోస్తే అలా చక్కగా కిందికి కారిపోతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఏంటంటే మరవం మొక్కకి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అనేది ఉండాలి. అలాగే ఏ కంటైనర్‌నైతే మనం తీసుకుంటున్నామో ఆ కంటైనర్‌కి ఎక్కువ హోల్స్ అనేది ఉంచాలి. అలాగే డ్రైనేజ్ అనేది చాలా ప్రాపర్‌గా ఉండాలండి. మనం వాటర్ వేసినప్పుడు నిల్వ ఉండకుండా చక్కగా వెళ్ళిపోతూ ఉండాలి. మరవం మొక్క గురించి, దాని కేర్ గురించి, ఆ మొక్క పెంచడంలో ఎందువల్ల ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం అనేది తెలుసుకుందామండి. చాలా మంది చెప్తున్న కంప్లైంట్ ఏమంటే ఈ మరవం మొక్క సరిగ్గా పెరగడం లేదని, ఎండిపోతూ ఉంటుంది, అసలు బ్రతకడం లేదని చెప్తూ ఉంటారు. సో ఇవాళ వీడియోలో మనము కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామండి. చూస్తున్నారు కదా మరవం మొక్క అయితే ఎంత చక్కగా ఉందో. కాకపోతే ఈ మొక్కను పెంచుకోవడంలో చాలా మంది అయితే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారండి. నర్సరీ నుంచి తెచ్చుకున్న, కాకపోతే మనం ఎవరి ఇంటి నుంచి కూడా మనం కటింగ్స్ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా ఫస్ట్ అయితే బతికినట్లే బ్రతుకుతాయి. కానీ రాంగ అయితే మనకు అవి చనిపోతూ ఉంటాయి. ఈ కటింగ్స్ ని పెట్టుకునేటప్పుడు మట్టి అనేది చాలా గట్టిగా ఉండకూడదు. చాలా మంది అయితే బంక మట్టిలో కానీ ఏదైనా జిగురుగా ఉండే మట్టిలో వేసినా కూడా ఈ కటింగ్స్ అనేది డెవలప్ కాదు. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి వేర్ అనేది కింద డెవలప్ కాదు. కొద్దిగా మనము ఇసుక కానీ ఏదైనా రైస్ పొట్టు అంటాం కదా, అలాంటివి కానీ మనం కలిపి వేసామనుకోండి మట్టి అనేది లూజ్‌గా అవుతుంది. అప్పుడు వేర్ అనేది కింద బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది మనకు డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. తీసుకున్న కంటైనర్స్‌కి ఎక్కువగా హోల్స్ అయితే పెట్టేసుకోండి. ఆ హోల్స్‌కి కూడా పెంకులు గానీ, స్టోన్స్ కానీ, బొగ్గు పీసెస్ కానీ, కొబ్బరి చిప్పలు గానీ మీ దగ్గర ఏదుంటే అది పెట్టుకోండి. మీరు నర్సరీ నుంచి మరో మొక్కను తెచ్చుకుంటారు కదండీ! వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేయకండి. వాళ్ళప్పుడే ట్రాన్స్‌ప్లాంట్ చేసి తెచ్చి ఉంటారు. అది షాక్‌కి గురై ఉంటుంది. మట్టి మిశ్రమానికొస్తే మీ దగ్గర కంపోస్ట్ ఎనీ కంపోస్ట్ అండి. అంటే మాగిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్ చేసుకున్న ఎరువు కానీ, ఏదైనా కానీ 30% తీసుకోండి. తర్వాత ఎర్రమట్టి అండి, అది కూడా 30% తీసుకోండి. తర్వాత ఇసుక లేకపోతే వడ్ల పొట్టు అంటాం కదా, అది కూడా యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అంటే 30, 30, 30 యూనివర్సల్ సాయిల్ అంటారు కదా, అలా రేషియో తీసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో మనము ఇది వేపపిండి అంటాం కదా, తగినంత తీసుకోవాలి అండి. ఎందుకంటే మనకు మట్టిలో రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి. అంటే నిమ్మటోడ్స్, వేరుకుళ్ళు అలాంటివన్నీ మట్టి ద్వారా అటాక్ అవుతూ ఉంటాయి. సో మనం అలాంటివి అరికట్టాలి అంటే వేపపిండిని తప్పకుండా యూజ్ చేయాలి. ఇలా బాగా మట్టి మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము రెడీగా ప్లాంట్స్ని నాటుకోవచ్చు. మరువం మొక్కకి ఇసుక నేలల్లో బాగా పెరుగుతుందండి. ముద్దగా ఉన్నటువంటి మట్టి, అలాంటి మట్టి తీసుకుంటే మాత్రం ప్లాంట్ పెరగకపోవటం, లేకపోతే చనిపోవటం జరుగుతూ ఉంటుంది. సో మనకి కంపోస్ట్ అనేది తక్కువగా ఉంటే సరిపోతుందండి. మట్టి అనేది మనము బాగా ఎండబెట్టిన మట్టినే వాడాలి. లేకపోతే కొత్తగా తెచ్చుకున్న మట్టిని వాడితే సరిపోతుంది. తర్వాత ఈ మట్టి మిశ్రమాన్నంతా బాగా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ 3 స్పూన్స్ ఏస్తున్నానండి. ప్రతి మొక్క మనం నాటుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. మెగ్నీషియం సల్ఫేట్ కదా!
సో ఇవన్నీ వేసిన తర్వాత మట్టి మిశ్రమంని ఇలా బాగా కలిపేసుకొని తర్వాత మనము మొక్కను నాటేసుకోవడమే. మెయిన్ నాటేసిన తర్వాత 7 డేస్ మనము షెమీ షేడ్‌లో ఉంచేయాలండి. అలాగే ప్లాంట్ తెచ్చిన వారం నుంచి కూడా మనము మన మొక్కని షెమీ షేడ్‌లోనే ఉంచాలి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఎండకు పెట్టినామనుకోండి, మొక్క చనిపోయే అవకాశం ఉంది కాబట్టి షెమీ షేడ్‌లోనే పెట్టుకోండి. మొక్క నాటిన తర్వాత మనము వాటర్ చేస్తాం కదా! మళ్ళీ మనము వాటర్ ఎప్పుడు ఇవ్వాలంటే టాప్ సాయిల్ అనేది చెక్ చేసుకొని మట్టి ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో అప్పుడు మనం వాటర్ ఇవ్వాలి. ఎక్కువ నీళ్లు నిల్వ ఉండిందనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా చెట్టనేది కుళ్ళిపోతుందండి. అలాగే మనకి లోపలే చనిపోతుంది. మెయిన్ మనకి ఈ మరువం మొక్కకి మట్టి, అలాగే డ్రైనేజ్ అనేది ప్రాపర్‌గా ఉండాలండి. వాటర్ అనేది మనము టాప్ సాయిల్ చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వాలి. సో, మనం ప్లాంట్‌ని నాటేటప్పుడు ఒకే దగ్గర గుబురుగా ఇలా నాటేసేయండి. హైట్ ఎక్కువగా ఉండిందనుకోండి, టిప్స్ అనేది కట్ చేసేసి పక్కనే నాటేసామనుకోండి, మళ్ళీ మనకి బుషీగా మొక్క అనేది వచ్చేస్తుంది. సో, మట్టిని బాగా ఇలా గాలి పోకుండా గట్టిగా అదిమేసి తర్వాత వాటరింగ్ అనేది చేయాలి. మనము వాటర్ పోసేటప్పుడు మొక్క మొత్తము అంటే మట్టి మొత్తము బాగా నానేటట్లు వాటర్ అనేది పోయాలండి. ఎలాంటి ప్లాంట్‌ని మనం నాటుకున్నా కూడా వాటర్ అనేది ఫుల్‌గా ఇలా పోసేయాలి. చూడండి నేను వాటర్ పోస్తే మట్టనేది ఎలా పీల్చేసింది అంటే గుల్లగా ఇలా మట్టి ఉండాలండి. ఇలా మొక్కను నాటిన తర్వాత మనము ఈ మొక్కని సన్‌లో కాకుండా షెమీ షేడ్‌లో అంటే మనకి దాదాపు 3-4 అవర్స్ ఎండ పడేటట్లు చూసుకుంటే సరిపోతుంది. ఈ మరువం మొక్కకి. తర్వాత మనము మామూలుగా అన్ని మొక్కలకి ఇచ్చినట్లే 15 రోజులకొకసారి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా! లిక్విడ్ రూపంలో ఇచ్చామనుకోండి రిజల్ట్స్ అనేది మనకు తీసుకోవచ్చు. వాటరింగ్ విషయానికొస్తే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి. మన కిచెన్ వేస్ట్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా, ఫ్రూట్స్‌తో చేసుకున్నదైనా ఏదైనా సరే కావాల్సిన దాదాపు అన్ని పోషకాలు మనకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌లో ఉన్నాయండి. ఇలా ఫర్టిలైజర్‌ని మనం కలిపి మొక్కలకిచ్చినప్పుడు మొక్కలు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాయి. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనము మొక్కలకిచ్చినప్పుడు మొక్కలు కూడా చాలా బలంగా మారుతాయండి. మొక్కలు చాలా చక్కగా హెల్తీగా ఉండాలంటే మట్టి కూడా బలంగా ఉండాలి. సో, మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వలన కూడా మట్టి అనేది చాలా గుల్లగా, సారవంతంగా తయారవుతుంది. అడిషనల్‌గా ఫుడ్ ఇవ్వడం వలన కావాల్సిన పోషకాలు అందించిన వాళ్ళవుతామండి. సో, మనం ఈ విధంగా ఈజీగా మరవ మొక్కని పెంచుకోవచ్చు. మనం ఇవాళ వీడియోలో మరువ మొక్కను ఏ విధంగా నాటుకోవాలి, దానికి సాయిల్ మిక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అదే విధంగా ఏ విధంగా కేర్ అండ్ టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఈ వీడియో ద్వారా మనం అందరము తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.